ఇమేజ్ గల హీరోల సినిమాలన్నీ హిట్ కావు, అలాగే ఫ్లాప్ కావు అనే విషయాన్ని అందరూ గ్రహిస్తే మంచిది. అయితే అగ్ర హీరోల సినిమాల విషయంలో మీడియాతో పాటు వెబ్ మీడియా చాలా అలర్ట్ గా ఉంటుంది. సినిమా ఎంత డిజాస్టర్ అయినా కాస్త ఆలోచించి కానీ రివ్యూలు రాయడం, రేటింగ్లు ఇవ్వడం చేస్తుంటాయి. అయితే పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం పూర్తి విభిన్నంగానే జరిగింది. ప్రీమియర్ షో నుంచి నెగిటివ్ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా మరీ అంత దారుణంగా లేకపోయినా టాక్ మాత్రం బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. ప్రచారం ఏ రేంజ్ లో ఉందంటే సర్దార్ సినిమాకు వెళ్లేవాడికి టేస్టే లేనట్టే అనే ఫీల్ పడిందంటూ ట్వీట్లు కూడా పెట్టేశారు. ఫేస్బుక్ లో అయితే పవన్ సినిమాపై పేలని పంచలేదు, ఖాళీగా ఉంటే రామకోటి రాసుకోండి, అంతేకాని ఇలాంటి స్టోరీలు రాసి పరువు తీయొద్దంటూ పవన్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. పవన్ నటించిన సర్దార్ మరి అంత అద్భుతంగా లేకపోయినా ఇప్పుడు ప్రచారం చేస్తున్నంత దారుణంగా మాత్రం లేదనేది పవన్ ఫ్యాన్స్ భావన. కానీ పవన్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఒక వర్గం పనిగట్టుకు మరీ ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తుందని వారి అనుమానం. పవన్ బీజేపీతో చేతులు కలుపుతారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి టార్గెట్ అయ్యారని అనుమానిస్తున్నారు. పవన్ బీజేపీలో చేరితే కాపులంతా ఆయన వెంట నడుస్తారని, అప్పుడు తమకు తీరని నష్టం తప్పదని భావిస్తున్న ఓ రాజకీయ పార్టీ శ్రేణులు ఇలా తొలి ఆట నుంచే నెగిటివ్ మౌత్ పబ్లిసిటీకి దిగాయని అనుమానిస్తున్నాయి. అయితే మరో టాక్ ఏంటంటే టీడీపీకి చెందిన ఓ యంగ్ హీరో ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. టీడీపీ వాళ్ళు సర్దార్ కు ఫుల్ సపోర్ట్ చేసినా ఆ యంగ్ హీరో ఫ్యాన్స్ సర్దార్ కు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్